చెబుతున్నానని నాకు లేదనుకునేరు, మీ అందరికన్నా ఎక్కువ ఉంది. అందుకని ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల, దీన్ని అతిక్రమించి వచ్చి కూర్చుని చూస్తున్నాడు ఆయన మిగిలిన వాళ్ళందరినీ. ఇది లంకాపట్టణాన్ని చూడడం అంటే. అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ, తాను చక్కగా కూర్చుని త్రికూటమునందున్న లంకని చూస్తున్నాడు. ఏమిటి త్రికూటమునందుండడం ఏమిటి? త్రికూటమునందుండడం అంటే ఏమిటో కైవల్యోపనిషత్తు చెప్తుంది. ఆ కైవల్యోపనిషత్తులో ఒక మాట చెప్తారు, పురత్రయే క్రీడతి జీవయంత అంటారు. ఆ పురత్రయంలో క్రీడిస్తూ ఉంటాడు జీవుడు ఎప్పుడూ కూడాను. ఎలా క్రీడిస్తూ ఉంటాడు అంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరములని 3 శరీరములు ఉంటాయి. స్థూల శరీరము జాగృతిలో ఉంటుంది, అంటే నిద్ర లేచిన తరువాత స్థూల శరీరం ఉంటుంది. దీనితో ఏదో ఆఫీస్కి వెడతాం, ఇంటికి వస్తాం, దీనికి కాళ్ళు చేతులు నొప్పి బాధ సుఖము దుఃఖము అన్నీ దీనికి ఉంటాయి. నిద్రలో స్థూల శరీరం ఉండదు, దీని గురించి ఏమీ తెలియదు, అంతా అజ్ఞానం, దీని గురించి ఇక పట్టించుకోడు, తెలియదు. కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది. అక్కడ కూడా మనస్సుతోటి కాశీ వెళ్ళిపోతాడు. మనస్సుతోటి ఎవడో వచ్చి కొరడాలతో కొట్టినట్టు కలొస్తుంది. నిద్ర లేచి అమ్మో ఎంత పీడ కలొచ్చిందో అని గబగబా నీళ్లు తాగి భార్యను లేపి, ఎంత పీడ కలొచ్చిందో అడిగి చచ్చిపోతుంటే ఏమిటా నిద్ర నీకు అని లేపేస్తాడు. అంటే లోపల ఇంకా సూక్ష్మ శరీరం పనిచేసింది. కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము 2 పనిచేయవు. ఈ 2 ఆత్మగతమైపోతాయి. కానీ తెలుసుకోలేడు ఆత్మని, అజ్ఞానం చేత అనుభవిస్తాడు. అది సుషుప్తి అంటారు. ఒళ్ళు తెలియదు, లేచిన తర్వాత అంటాడు అబ్బయ్య ఎంత నిద్ర పట్టిందండి అంటాడు. ఎంత సుఖంగా ఉందనుకుంటున్నారు అంటాడు. ఏమిటా సుఖం చెప్పు, చెప్పలేడు. ఎందుకని తను అనుభవించింది కాదు, తనకి తెలియకుండా అనుభవింపబడింది. అందుకని ఇవి స్థూల సూక్ష్మ కారణ శరీరములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఎవ్వరికైనా ఏముంది, ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, వాడి 3 ఉంటాడు. ఏం చేస్తాడు? నిద్ర లేస్తే జాగ్రత్త, నిద్ర లేవకుండా వాడు పడుకున్నాడు అనుకోండి స్వప్నం, వాడికి స్వప్నం కూడా లేకుండా గాఢ నిద్ర పట్టిందనుకోండి సుషుప్తి. మళ్లీ నిద్ర లేచారనుకోండి జాగ్రత్త, మళ్లీ నిద్ర పట్టిందనుకోండి కలొస్తే స్వప్నం, మళ్లీ గాఢ నిద్రలో గడిపాడు అనుకోండి సుషుప్తి. ఈ 3 తిరుగుతూ ఉంటాడు. ఈ 3తో తిరుగుతూనే వాడికి 80 ఏళ్ళవనివ్వండి, 70 ఏళ్ళవనివ్వండి, 100 ఏళ్ళవనివ్వండి అయిపోతుంటుంది జీవితం. అందుకని పురత్రయంలో క్రీడిస్తూ ఉంటాడు జీవుడు. అలా జీవించేటటువంటి వాళ్ళందరినీ ఇవాళ 3 అవస్థల్ని దాటినటువంటి జ్ఞాని అయి తాను తురీయమునందుండి ఈ 3 అవస్థలలో బంధింపబడి శరీరములో తాదాత్మము పెట్టుకున్న మిగిలిన వారిని అందరినీ లంకని చూడటం అంటే తాను వేరుగా చూస్తున్నారు. ఇది ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ.